తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాంసప్రియులకు బిగ్ అలర్ట్. మీరు మాంసాన్ని గనక ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసి మళ్ళీ వేడి చేసి తింటున్నారా, మీ ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. ఎందుకంటే హైదరాబాద్లో జరిగిన ఘటన మాంసప్రియుల్ని షాక్కి గురి చేసింది. మీరు రెగ్యులర్గా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి తింటే గనక ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఒక షాకింగ్ ఘటన దీన్నే రుజువు చేసింది. మాంసప్రియులందరూ కూడా చికెన్ తినేవాళ్ళు, మటన్ తినేవాళ్ళు, ఫిష్ తినేవాళ్ళు, ప్రాన్స్ తినేవాళ్ళు ఎవరైనా సరే వేడి చేసి తిన్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి ఈ విధంగా చేయటం మీ ప్రాణాలు తీస్తుంది అని ఒక ఘటన బయటపెట్టింది. హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ బోనాల సందర్భంగా మటన్ తీసుకొచ్చారు. మటన్ వండారు, తిన్నారు. ఆ తర్వాత మిగిలిన మటన్ కర్రీని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టారు. ఒక రోజు గ్యాప్ తర్వాత తింటే ప్రాణాలు పోయినాయి. ఒక వ్యక్తి చనిపోయాడు. మొత్తం ఆ ఫ్యామిలీలో 7 ఈ విధంగా మటన్ని వేడి చేసి తినటం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక వ్యక్తి చనిపోయాడు. అస్వస్థతకు గురైన వాళ్ళు కూడా వరుసగా వాళ్ళకి విరేచనాలు, వామిటింగ్స్ అయినాయి. ఆహార నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాంస ప్రియులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మటన్ కర్రీ వండినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లో కొన్ని గంటలు ఉంచిన తర్వాత మళ్ళీ బయటికి తీసి మళ్ళీ వేడి చేయటం అనేది ప్రాణాంతకం. ఆ విధంగా అసలు చేయకూడదు. ఇక్కడ జరిగినటువంటి ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, విషపూరితంగా మారిపోయింది. వండినటువంటి ఆ కర్రీని బయటికి తీసి తర్వాత మళ్ళీ వేడి చేయటం వల్ల అది పూర్తిగా విషంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆహార నిపుణులు. ఎవరైనా సరే చికెన్ తినేవాళ్ళు కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, తర్వాత వైట్ రైస్ కావచ్చు, ఆకుకూరలతో చేసినటువంటి పదార్థాలు కావచ్చు, ఈ విధంగా ఎవరైనా సరే కొన్ని గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని బయటికి తీసి మళ్ళీ వేడి చేస్తే కనుక పూర్తిగా అవి విష పదార్థాలుగా మారతాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా మాంసం తీసుకొచ్చినటువంటి వాళ్ళు అది ఫ్రెష్దా కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ మటన్ షాప్కి వెళ్తారు, చికెన్ షాప్కి వెళ్తారు, వాళ్ళు 1 కేజీ చికెను మటను తీసుకుంటారు. అది ఇచ్చేది ఫ్రెష్గా ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. తీసుకొచ్చినటువంటి ఆ మాంసాన్ని క్లీన్ చేసుకోవాలి. 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చాలామంది పాలిథిన్ కవర్లో తీసుకొస్తారు కదండి, ఆ కవర్ అలాగే ఫ్రిడ్జ్లో పెడతారు. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్యకు దారితీయచ్చు. కవర్లో ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. డైరెక్ట్గా కవర్తో దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత బౌల్స్లో కానీ బాక్సెస్లో కానీ పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. కానీ ఎక్కువ రోజులుగా నిల్వ చేసుకోకూడదు. కొన్ని గంటలు మాత్రమే నిల్వ చేయాలి. ఆ చేసినటువంటి మాంసాన్ని వెంటనే వండాలి. వండిన తర్వాత ఆ వండినటువంటి మాంసాన్ని తినడం అయిపోయిన తర్వాత మిగిలింది కదా అని దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టారో అంతే సంగతులు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఎందుకంటే పూర్తిగా విషంగా మారిపోయే అవకాశం ఉంది. వండినటువంటి మాంసాన్ని తిన్న తర్వాత మిగిలింది కదా అని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే అందులో ఉన్నటువంటి ఆ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ పూర్తిగా విషంగా మారే అవకాశం ఉంది. విష పదార్థంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కేసులో కూడా పూర్తిగా విషపూరితం అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రి పాలైపోయారు. ఒక వ్యక్తి చనిపోయాడంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఆహార నిపుణులు చెప్తా ఉన్నారు, విష పదార్థంగా మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆహార పదార్థాలని 1కి 2 సార్లు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి వేడి చేయటం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం. కొన్ని ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఫుడ్ పాయిజన్ అయిపోయిన తర్వాత చాలామంది ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ ఒక షాక్ గురి చేసే వార్త ఏంటంటే చనిపోయారు, ప్రాణాల మీదకి వచ్చేసింది. సో డెఫినెట్గా ఏదైనా తెచ్చుకుంటే లిమిటెడ్గా తెచ్చుకోవాలి. దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత సరైన పద్ధతుల్లో నిల్వ చేయాలి. తర్వాత వండుకోవాలి, తినాలి, అంతే. మళ్ళీ అది వండటం వల్ల ఏమవుతుందంటే రీప్రాసెస్ చేయటం వల్ల మళ్ళీ వేడి చేయటం వల్ల తీవ్ర విషంగా మారే అవకాశం ఉంది. ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఇదే చెప్తున్నారు. మనం హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా సరే చాలా ఫ్యామిలీస్లో ఇదే విధంగా కనిపిస్తుందండి. వాళ్ళు ఏ ఫుడ్ వండినా మిగిలింది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడతారు, మళ్ళీ వేడి చేస్తారు, సాయంత్రం అదే తింటారు, మళ్ళీ లోపల పెడతారు, మళ్ళీ బయటికి తీస్తారు, పొద్దున మార్నింగ్ కూడా అదే తింటారు. కొంతమంది అయితే ఆ చారులు కావచ్చు, చింతపండు పులుసు కావచ్చు, తర్వాత ఇవి ఒక్కసారి వండినటువంటి ఆహారాన్ని ఆ రోజుకి ఖతం చేయాలండి. ఆ 24 అవర్స్లో అయిపోవాలి.
అంతే తప్పించి 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి తినటం అనేది ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ విషంగా మారేటువంటి పరిస్థితి నాన్ వెజ్లోనే ఎక్కువ ఉంటుంది. ఫుడ్ ఎక్స్పర్ట్ ఇది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. నాన్ వెజ్లో త్వరగా విషంగా మారే అవకాశం ఉంటుంది. చికెన్లు, మటన్లు, ప్రాన్స్, ఫిష్. సో డెఫినెట్గా ఎవరైనా సరే లిమిటెడ్గా తెచ్చుకోండి, వండుకోండి, తినండి, అంతే, క్లోజ్. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ప్రాణాలు పోతాయి. సో డెఫినెట్గా ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ప్రజలకి అవగాహన కార్యక్రమాలు కల్పించే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళు ఎక్కడైనా కుళ్ళిన మాంసం అమ్ముతున్నారా, ఆల్రెడీ చాలా చోట్ల తనిఖీలు చేస్తూ ఉంటారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. కుళ్ళిన మాంసాన్ని ప్రజలకు అమ్ముతూ ఉన్నారా, హోటల్స్లో, రెస్టారెంట్లో ఇంకా అలాంటివి పరిస్థితి ఉందా, వాళ్ళు నాణ్యతతో కూడినటువంటి మాంసాన్ని పెడుతూ ఉన్నారా, లేదంటే వాళ్ళు నిల్వ చేసి రోజుల కొద్దీ డీప్ ఫ్రిడ్జ్లో గడ్డ కట్టేటువంటి ఫ్రిడ్జ్లో కూడా నిల్వ చేసి వాటిని ప్రజలకు ఇస్తూ ఉంటారు, అమ్మేస్తూ ఉంటారు. అది తెచ్చుకుని వీళ్ళు వండి మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. సో ఈ విధంగా చేయటం వల్ల ప్రాణాలు పోతాయి, విషంగా మారిపోతుంది. ఇక్కడ ఈ కేసులో తిన్న కొద్ది గంటల్లోనే, కొద్దిగా అసలు గంటలు కూడా కాదు, 1-2 అవర్స్లోనే పూర్తిగా బాడీలోకి వెళ్ళిన తర్వాత విషంగా మారిపోయి వాళ్ళు వామిటింగ్ చేసుకున్నారు, ఆసుపత్రి పాలైపోయారు, వామిటింగ్స్ వేరేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. పూర్తిగా బాడీ దాన్ని రిజెక్ట్ చేసేసింది, విషంగా మారిపోయింది. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా మాంసప్రియులు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పండి. వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు, కొంతమంది పెద్దవాళ్ళకు ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా, తర్వాత మళ్ళీ వేడి చేసుకుని తింటాం, ఎన్నిసార్లు చేయలేదంటారు. కానీ ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు వస్తుంది. అది పూర్తిగా ఆ విషం అనేది ఎక్కువ అయిపోతే కనుక ఇక ఏం చేయలేని పరిస్థితి. ఆసుపత్రికి తీసుకెళ్ళినా ప్రాణాలు దక్కుతాయో లేదో చెప్పలేం. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు ఇంట్లో చెప్పండి, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి. మీకు ఈ ఈ ఈ సమాచారం మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. మాంసప్రియులు, భోజన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోతే కనుక 1-2 సార్లు చెప్పి ఎడ్యుకేట్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారాన్ని మళ్ళీ వేడి చేస్తే అది విషానికే దారితీస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాల్సినటువంటి విషయం. మీరు ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరూ కూడా ఒక్కసారి వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసి తినకూడదన్న ఈ సమాచారం అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.